ఎంతమంది ముఖ్యమంత్రులను చూసుంటావు, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటావు? ఈడ దొంగ నా కొడుకు పరిపాలన ఇది. ఈడు అమ్మ దొంగలో పోబెట్టిన పార్టీ ఈడు. జగన్ గారు చంద్రబాబుని బొక్కలో దెంగి రేపు ఎన్నికల్లో గెలవాలని ఈడు పట్టుదలతో చంద్రబాబుని జైలు. ఇప్పుడు చంద్రబాబు రాజమండ్రి జైలుతో చావదెంగితే ఎవడు దానికి బాధ్యత? ఎవడు ఈడు పట్టుకుంటాడా? చంద్రబాబుకి జైల్లోనే భద్రత ఎక్కువ అంటున్నారుగా. భద్రత వాళ్ళు జైల్లో ఎందుకు పెట్టింది? చంద్రబాబుని చావదెంగటానికే జైల్లో పెట్టింది. తప్పు చేశాడు అంటున్నారు కదా. తప్పు చేస్తే రమ్మని బయటకి కాగితాలు తీసుకొని రమ్మని. తప్పు చేస్తుంటే చంద్రబాబు దగ్గర తప్పు పట్టుకోమా చంద్రబాబుని. ఏదో తొక్కాడంటగా 370 కోట్లు వెనకేసుకున్నాడు. ఎంతమంది ఆయన మూలాన ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? 72,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ పిల్లల చదువు మూలాన. 22 కార్పొరేషన్లు పెట్టి 72,000 మందికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఇతర దేశాల్లో ఉన్నారు. నాకు అచ్చడం ముక్క లేదు, నేను చదువుకోవాలా. ఈ నా కొడుకులు కొట్టిన పని చంద్రబాబుని జైల్లో జంగిచ్చారు. తీమాను 370 కోట్లు ఆడు బయట తీమాను దమ్ముంటే జగన్ గాడిని తీసాం కాబట్టి అరెస్ట్ చేసామంటున్నారు. ఆడ తీమాను అది బయటకు జగన్ గాడికి దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను. తీమాను ఆడికి దమ్ముంటే 10 సంవత్సరాలు బయటికి రానివ్వంటున్నారు. 10 సంవత్సరాలుగా జైల్లో దావదే దిక్కవుడు తొగ్గలకి నా కొడుకు పరిపాలనకి. ఇటు తొగ్గలకి నా కొడుకు ఇటు పరిపాలన. వాళ్ళ ప్రభుత్వంలో 100 మంది ఉండారు రెడ్లు. ఈ 100 మంది రెడ్లు చంద్రబాబుని ఎందుకు రానిస్తారు బయటికి? రేపు రాబోయే ఎన్నికలు ఈ 27 లక్షల దొంగ ఓట్లు చేర్చారు ఇవాళ. చంద్రబాబును లాందెంగి రేపు ఎన్నికల్లో గెలవాలని వీళ్ళ ప్లాను, వీళ్ళ కుతంత్రాలు. ఎందుకు మేము చేసిన సంక్షేమ పథకాలతోనే గెలుస్తున్నాం అంటున్నారుగా. ఏడ సంక్షేమ పథకాలు 15 ఏళ్ళు ఇస్తానని 7 ఏళ్ళు ఇచ్చాడు రైతులకి. ఏడండే సంక్షేమ పథకాలు 110 మందికి వేసాడు. ఆధార్ కార్డులు, జెరాక్స్లు, బిఎఫ్ కార్డులు మొత్తం దెంగి రేపు ఈ పొలాలు రైతులు మొత్తం ఇతర దేశాలకు తాకట్టు పెట్టబోతున్నాడు జగన్. రైతుల పొలాలు అయ్యట్టా వీడికెందుకు జెరాక్సులు? పొలం జెరాక్సులు ఎందుకు వీడికి? ఆధార్ కార్డు ఎందుకు వీడికి? బిఎఫ్ కార్డులు ఎందుకు వీడికి? ఇవన్నీ రేపు కట్టగట్టి ఏ దేశానికో తాకట్టు పెట్టి వస్తాడు. ఇన్ని పథకాలు ఎత్తున్నప్పుడు అసలు ముఖ్యంగా అమ్మఒడి కాదు, అసలు ముఖ్యంగా పథకాలు చాలా ఎత్తున్నాడుగా. మరి అమ్మఒడే వాడు ఎత్తుంది, వాడు ఎత్తన్నాడు. అమ్మఒడి కాదు ఎత్తుంది. రమ్మని నా కొడుకు మన ఎవడో వంశీగాడు ఇచ్చే వాళ్ళు ఇవాళ 3 అరెస్ట్ చేశాడు. వాడికి దమ్ముంటే నా కొడుకు రమ్మని నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేశాడు. జగన్ గారిని పబ్లిక్గా జడతా బూతులు. అది కాదు, అసలు ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లా తిట్టడం కరెక్ట్ అని అంటారు ముఖ్యమంత్రి? వాడు అసలు ఎట్ట ముఖ్యమంత్రి? వాడు బయట రావాలంటే పర్దాలు కట్టుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. చంద్రబాబు మొగసీరిగా జనంలో తిరుగుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అంటే రమ్మను పబ్లిక్గా జనంలోకి వస్తున్నాడుగా. మీటింగ్లు పెడుతున్నాడు. 2 మైళ్ళకు 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంటే వాడు జనంలోకి వస్తున్నాడు. ఏడొస్తున్నాడు జనంలోకి. మీటింగ్లు ఏడెక్కడం ఆడ దిగటం, ఆడెక్కడం ఏడు దిగటం. జనంలోకి రమ్మని చంద్రబాబుకి మళ్ళీ వాడికి దమ్ముంటే. చంద్రబాబు లోకేష్ జనాల్లో తిరుగుతున్నారని లోపలేశారంటారు ఇప్పుడు. అంటే వాడు అది ఓర్వలేక చంద్రబాబుకి లోకేష్ జనం వస్తున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో 10 సీట్లు కూడా గెలవు అని లాంఛనంగా ఇచ్చారు. ఇప్పుడు వాడు ఏది చేసినా తెలుగుదేశం 125 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది రేపు. అసలు 175 వస్తే నా ఎంట్రీగా బేకలేరు అంటున్నాడుగా. ఇప్పుడు చంద్రబాబు ఎంట్రీగా బేకమాను 175 కాదు. ఇక చంద్రబాబు ఎంట్రీగా బేకమాను ఉంటే 1 నెల ఉంటాడు జైల్లో, తర్వాత రాడా బయటకి. అసలు మొత్తం మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టమాను. ఏడ కేంద్రంలో మోడీ జగన్ ఇద్దరూ ఒకటే. ఏడేందో నాకు రాష్ట్ర ఎన్నికల అధ్యక్షుడు ఇచ్చారని ఉంటుంది. బీజేపీకి 1 ఓటు పడదు.